హాయ్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ కి సంబంధించి తెలుగు పేపర్ 1 ఇది క్లియర్ గా చూడండి. పబ్లిక్ పర్పస్ ఇంపార్టెంట్ పేపర్ మా ఛానల్ నుంచి సపోర్ట్ చేస్తున్నాము. క్లియర్ గా చూడండి. టైం వచ్చేసి 3 hours ఉంటుంది. మాక్సిమం మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. క్లియర్ గా చూసుకోండి. 1 into 6 is equal to 6. ఇందులో ఏదైనా ఒక దానికి పద్యం రాసి భావం రాయమంటున్నారు. క్లియర్ గా చూడండి. 6 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 1 into 6 is equal to 6. 20 వాక్యాల్లో సమాధానం రాయమంటున్నారు. ఏదైనా ఒక దానికి ఈజీగా స్కోర్ చేయొచ్చు. 6 మార్క్స్ క్లియర్ గా చూసుకోండి. నెక్స్ట్ 1 into 6 is equal to 6. ఇది కూడా అంతే, 20 వాక్యాల్లో రాయమంటున్నారు. నెక్స్ట్ 2 into 4 is equal to 8 మార్క్స్ అయితే ఉంది. 15 వాక్యాల్లో రాయమంటున్నారు. ఎనీ 2 క్వశ్చన్స్ కి క్లియర్ గా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 2 into 3 is equal to 6 మార్క్స్ కి అయితే సంహిత వాక్యాలు రాయమంటున్నారు. క్లియర్ గా చూడండి. ఏదైనా రెండింటికి చాయిస్ అయితే ఉంది. క్లియర్ గా చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 2 into 3 is equal to 6 మార్క్స్ కి సంక్షిప్త వాక్యాల్లో రాయమంటున్నారు. క్లియర్ గా చూడండి. ఎనీ 3 క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్ చేయాలి. చాయిస్ ఉంది. నెక్స్ట్ గద్య భాగం నుంచి సేమ్ ఇచ్చారు. క్లియర్ గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్, ఇంటర్మీడియట్ కి సంబంధించి తెలుగు పేపర్ ఇది, పబ్లిక్ పర్పస్ కోసం. నెక్స్ట్ 2 into 3 is equal to 6 మార్క్స్ ఉంది. క్లియర్ గా చూసుకోండి. నెక్స్ట్ 1 into 5 is equal to 5. ఏదైనా ఒక లేఖ రాయమంటున్నారు. ప్రధాన పద్యాల గురించి కానీ స్నేహితుల గురించి కానీ క్లియర్ గా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి గ్రామర్ పార్ట్ ఉంటుంది. 4 into 3 is equal to 12 మార్క్స్ కి అయితే సంధి పేరు, సంధి విడదం, సంధి సూత్రం రాయమంటున్నారు. క్లియర్ గా చూసుకోండి. నెక్స్ట్ 4 into 2 is equal to 8 మార్క్స్ కి అయితే విగ్రహ వాక్యాలు రాయమంటున్నారు. సమాసాలు రాయమంటున్నారు. క్లియర్ గా చూడండి. 5 into 1 is equal to 5 మార్క్స్ కి అయితే 5ంటికి పదదోషాలను సరైన రూపాలను రాయమంటున్నారు. క్లియర్ గా చూడండి. నెక్స్ట్ ఇంగ్లీష్ లో ఇచ్చి తెలుగుకి వాగ్దానం చేయమంటున్నారు. క్లియర్ గా చూడండి. ఆంగ్ల వాక్యంలోకి తెలుగు వాక్యం రాయమంటున్నారు. క్లియర్ గా చూడండి. 5 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి గద్య భాగం నుంచి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. 5 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. ఈజీగా స్కోర్ చేయొచ్చు. అది చదివి ఇందులో ఆన్సర్స్ రాయాలి. క్లియర్ గా చూసుకోండి. 1 మార్క్ వచ్చినది. నెక్స్ట్ వచ్చేసి 5 పద్య భాగం నుంచి ఇచ్చారు. క్లియర్ గా చూడండి. సేమ్ ప్రాసెస్ ఇది కూడా. ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. 5 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 5 మార్క్స్ కి ఏకవాక్య సమాధానాలు రాయమంటున్నారు. క్లియర్ గా చూడండి. చాలా సింపుల్ క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్ ఇవి. ఇంటర్మీడియట్ కి సంబంధించి తెలుగు పేపర్ ఇది. క్లియర్ గా చూడండి. పబ్లిక్ పర్పస్ కోసం ఇంపార్టెంట్ పేపర్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద మై ఛానల్.